TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యారాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. వృషభ రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతు శుక్ర గ్రహాల ప్రభావం వలన విపరీతమైనటువంటి మనశ్శాంతి లోపం కలుగుతూ ఉంటుంది. భార్య వలన కలిసి వచ్చినప్పటికీ కూడా మరి భార్యకి డైమండ్ నెక్లెస్ కొనాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉంటారు. పాపం ఆవిడేమి ఆశించదు, అయినా సరే కొనలేకపోతున్నాను అనేటటువంటి బాధ మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒంటరితనంగా ఉండకండి. ఇతర స్త్రీల వలన మీకు మనశ్శాంతి లోపము కలిగి మరి చాలా ప్రమాదం కలుగుతుంది. ఇటీవల మీరు చూసుకున్నట్లయితే, ఏమండి మేము పర్వాలేదండి, మేము వెరీ స్ట్రాంగ్ అండి, మాకు స్త్రీల వలన ఏమీ హాని జరగదండి అంటారు. ఐపీఎస్ ఆఫీసర్, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసరే తోటి ఐపీఎస్ ఆఫీసర్ కేసు పెడితే 2 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నవాడిని ఇమీడియట్ సస్పెండ్ చేశారు. నువ్వెంత? జాతకం వృషభ రాశి వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను. వృషభ రాశి వాళ్ళకి అతను వృషభ రాశి అనమాట, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, స్త్రీల జోలికి అసలు వెళ్ళొద్దు. తర్వాత ఈ యొక్క ఖర్చులు, అధికమైనటువంటి ఖర్చులు జరుగుతాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు మీకు అమితమైనటువంటి చిన్నపిల్లల చేత బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. మీ పిల్లల దగ్గర నుంచి, మీ చుట్టాల పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా పెదనాన్నగారు, మామయ్య గారు అంటూ మీకు చక్కగా గౌరవించడాలు, డబ్బులు ఇవ్వడాలు, సహాయాలు చేయడాలు, వీటితో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు మీరు. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మెకానికల్ ఇంజనీర్స్, తర్వాత ఈ టాటా స్టీల్స్, ఇలాంటి స్టీల్ ఫ్యాక్టరీస్, ఇనుము సంబంధించిన వెల్డింగ్ షాపులు, ఇలాంటి బిజినెస్ వాళ్ళందరికీ కూడా లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. వృత్తిలో చక్కటి వర్క్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఈ వాదనాశక్తి మీలో బాగా పెరిగిపోతుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా అమ్మవారు తుల్జాపూర్ భవానీదేవి దర్శనం చేసుకోవాలి. అలాగే లేదా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి. దానికి నీళ్లు పోసి పెంచి తులసి చెట్టుకి చేసినట్టుగా జమ్మి చెట్టు పూజలు చేస్తేనే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.